మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. ఈరోజు ఆదివారము మన అంశం ఏమిటి అనగా, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే చేసే దేవుడు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. అందుకే ఈరోజు మన అంశము, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. దీనికి మన దేవుడు అంతా గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, అందుకే మనందరము కూడా దయచేసి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా, ప్రార్థన చేయకుండా ఉన్నవారు కూడా యేసయ్యని నమ్మమని నేను యేసు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే క్రమేపీగా మీరు ప్రార్థన చేస్తానికి అలవాటు పడండి. దేనికంటే మనం ప్రార్థన చేయించున్నాము అంటే యేసయ్యతో నడుస్తున్నాము అని అర్థము. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఒక జీవనం కావాలన్నా, మనకి యేసయ్య మనతో ఉండాలన్నా, మన కుటుంబంలో ఉండాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకున్న ప్రతి సమస్యను, మనకున్న ప్రతి బాధలను, మనకున్న ఎలాంటి విధమైన ఆలోచన అయినా కూడా మనం యేసయ్య సన్నిధానానికి తీసుకెళ్ళాలి. అప్పుడే మనకి దీవెనలు కలుగుతాయి. ఎందుకంటే యేసయ్య పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఆలోచన వచ్చింది అంటే అది ఖచ్చితంగా దాన్ని యేసయ్య విన్నాడు, చూచాడు అని నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. సమస్తము ఆయనకి తెలుసు. మనం ఎప్పుడైతే నా ఈ ఆలోచన వచ్చింది, నా యేసయ్యకి తెలుసు అని నువ్వు భయపడతావో అప్పుడు నువ్వు ఏ చెడ్డ కార్యములు చేయలేవు. అప్పుడు నువ్వు ఏ చెడు కార్యక్రమాలు చేయలేవు. అప్పుడు నువ్వు ఎవరితో కూడా చెడ్డ స్నేహాలు చేయలేవు. దేనికి అనగా నా దేవుడు చూస్తున్నాడు అని నీకు భయం కలుగుతుంది. అందుకే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో ప్రార్థన శక్తిని పెంచుకుందాము. ప్రార్థన శక్తిని పెంచుకుంటే యేసయ్య మనతోనే ఉంటాడు. యేసయ్య దేవదూతలు మనతోనే ఉంటారు. మనకి ఏ చెడు, ఏ అపకారము, ఏ కీడు, ఏ దరిద్రము, ఏ వ్యాధి, ఏ శత్రువులు, ఏ చీకటి శక్తులు కూడా మన దగ్గరికి చేరలేవు. ఎందుకు అనగా మనము ప్రార్థనలో ఉన్నాము. ప్రస్తుతానికి నిన్ను ప్రార్థన మొదలు పెడుతున్నప్పుడు నీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. నిన్ను ప్రార్థన చేయనీయకుండా, నీ మనసు లేకుండా అనేక విధాలుగా లోక కోరికల్లో సంచరిస్తూ ఉన్నది నీ మనసు. దాన్ని నువ్వు జయించగలిగేవు అంటే యేసయ్యతో నీవు ఉన్నట్లే లెక్క. నీ కుటుంబము ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, లేదా నీకు మనశ్శాంతి లేకుండా ఉందేమో, నువ్వు ప్రార్థనలో ఉండు. నీకు వచ్చిన సమస్యలు పారిపోతాయి, నీకు వచ్చిన వేదనలు పారిపోతాయి. నీవుగా ప్రశాంతముగా నీవు, నీ కుటుంబము, నీ భార్య పిల్లలు జీవించాలి అంటే నువ్వు ఎవరితో ఉండాలో తెలుసా? ప్రార్థనతో ఉండాలి. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. యేసయ్య భయభక్తులు కలిగి ఉండాలి. యేసయ్యతో నువ్వు నడిచేవాడుగా ఉండాలి. పరిపూర్ణ విశ్వాసంతో యేసయ్య పట్ల జీవించేవాడుగా నువ్వు ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు, ఉంటాడు, నడిపిస్తున్నాడు. మనతోనే ఉండే దేవుడు. మన దేవుడు మనతోనే ఉండే దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. సరే, మనం వాక్య భాగంలోకి వెళ్దాం. 56వ కీర్తన 11వ వచనం. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా నీవు అవును దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను
జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. విన్నారండి ఈ వాక్యము? దేనికి? మనకి ప్రతి ఒక్క దానికి భయపడిపోతా ఉంటారు. మనం భయపడాల్సిన అవసరం లేదని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు వాక్యం రూపంలో. ఇంకొకసారి చదవమ్మా. నేను దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం ఎలా ఉండాలి? మన దేవుడి పట్ల బలమైన విశ్వాసముతో ఉండాలి. దేవుడిని నమ్మాలి. యేసయ్యా నీవే నా సర్వస్వము, యేసయ్యా నీవే నా సర్వము, యేసయ్యా నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేరు తండ్రి. యేసయ్యా నాకు వచ్చిన ప్రతి వ్యాధిని తీసివేసే దేవుడు నీవే. యేసయ్యా నాకు వచ్చిన ప్రతి బాధని తీసివేసే దేవుడు నీవే. యేసయ్యా నాకున్న ప్రతి దరిద్రమును తీసివేసే దేవుడు నీవే. యేసయ్యా నాకున్న సర్వ శత్రువుల్ని తొలగించి వేసే దేవుడు నీవే. యేసయ్యా నీవు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు తండ్రి అని మీరు నమ్మాలి. నమ్మితే ఏమి జరుగుతుందంటే ఆయన అద్భుతమైన దేవుడు. వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము నమ్మకం ఉంచాలి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. చదవమ్మా. నరులు నన్నేమి చేయగలరు? నువ్వు గనక దేవుడి మీద యేసయ్య పైన నమ్మకం ఉంచినట్లయితే ఏ నరులు ఒక్క కుట్రాలు కూడా కుతంత్రాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. దేనికంటే మానవులకి మనుషులకి ఒకరి మీద ఒకరికి కుళ్ళు, ఒకరి మీద ఒకరికి దేశము, కక్ష. దేనికంటే ఆమె కళ్ళ ముందు నువ్వు కనుక బాగుపడ్డావు అనుకో వాళ్ళకి వెంటనే ఏమొచ్చేసింది? కుళ్ళు వచ్చేసింది. ఎందుకంటే నాకన్నా ఇతను బాగున్నాడు, నాకన్నా ఇతను బాగా బ్రతుకుతున్నాడు, నాకన్నా ఇతను వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నాడు, నాకన్నా ఇతను మంచి ఆస్తులు కూడా కట్టుకున్నాడు, నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అలా కుటుంబం చాలా బాగుంది అని చెప్పేసి వెంటనే కుళ్ళు వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఎవడు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు మనకు సృష్టించాలని చూసినా అదేది నీకు కానీ నీ కుటుంబానికి కానీ తగలకుండా ఉండాలి అంటే, నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, నేను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన కలిగి ఉండాలి. యేసయ్య పైన నమ్మకం ఉంచాలి. ఫస్ట్ నుండి చదవము. ఫస్ట్ నుండి చదువు. నేను దేవుని యందు మనం ఎలా ఉండాలి? ఈ లోకములో ఉన్న శ్రమలు, ఈ లోకంలో ఉన్న సమస్యలు, ఈ లోకంలో ఉన్న అప్పులు, ఈ లోకంలో ఉన్న వ్యాధులు, ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులు, ఈ లోకంలో ఉన్న శత్రువులు, ఈ లోకంలో ఉన్న దరిద్రము ఏది నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, నువ్వు ఎవరిపైన నమ్మకంగా ఉండాలి అంటే ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉన్న మాట నేను చెప్పుచున్నాను. నువ్వు దేవుడి పైన నమ్మకం ఉంచాలి. నువ్వు యేసయ్య పైన నమ్మకం ఉంచినట్లయితే ఈ ఏయి కూడా నీ దగ్గరికి రాలేవు. నరులు నన్నేమి చేయగలరు? నేను దేవుడి పైన నమ్మకం ఉంచి ఉన్నాను, నరులు నన్ను ఎవరు ఏమి చేయలేరు అని ఎంతో ధైర్యముగా మనం జీవించవచ్చు. అంటే మనం ఎంత విశ్వాసంతో జీవించాలో తెలుసా? ఎవరు ఏమన్నా, ఎవరు ఏమి చేసినా నాకేమీ కాదు, నాతో ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు నా యేసయ్య నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని మనం పరిపూర్ణముగా నమ్మాలి. ఇంకా ముందుకెళ్ళము. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఎందుకంటే ఆయన నీ పక్షముగా ఉన్నాడని నీకు తెలియాలి. అంటే నువ్వు అంత విశ్వాసంతో ఉండాలి. ఈ జనాలు నీ పక్షంలో ఉన్నా లేకపోయినా, ఈ లోకం నీ పక్షంలో ఉన్నా లేకపోయినా, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే చాలు, నీకు ఆ క్షణమే అద్భుతాలన్నీ నీ సొంతం. ఇక్కడ యేసయ్య అనేకమైన సార్లు చెప్పిన మాట ఏమిటి అనగా, నీవు నన్ను నమ్మితే చాలు, నువ్వు నన్ను నమ్మితే నా మహిమను చూస్తావని యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశంని గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు గనక ఆయన గొప్ప దేవుడు అయినాడు. ఇంకా చదువమ్మ, ముందుకెళ్ళు. దేవా
నీవు మరణంలో నుండి దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఒక నిమిషం, మనల్ని మరణ గండవ నుంచి తప్పించేది ఎవరు? యేసయ్య. నీవు ఒకవేళ మరణ భయముతో జీవిస్తున్నావేమో, అనారోగ్యం నిన్ను మరణము కోసం వెంటాడుతుందేమో, లేదు శత్రువుల మధ్యలో నువ్వు మరణంతో ఉన్నావేమో, శత్రువులు నిన్ను వెంబడిస్తున్నారేమో, కానీ నిన్ను మరణగండము నుంచి తప్పించగలిగిన వారు ఎవరు? యేసయ్య. అందుకే నువ్వేం చేస్తావంటే నీకు మరణ భయమే అవసరం లేదు. నిన్ను మరణం నుంచి తప్పించగలిగించేది ఎవరంటే యేసయ్య. ఇంకా చదువుమా. నేను సజీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. ఒక్క నిమిషం, ఆయన ఎక్కడ ఎలా ఉన్నాడు? జీవపు వెలుగులో సంచరించుచున్నాడు. చదువు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అంటే మనము జారి పడకుండా, మనము మరణము ఊపిలోకి వెళ్ళకుండా, మనము చెడ్డ కార్యాలు చేయకుండా ఆయన మనల్ని తప్పించుచున్నాడు. ఎప్పుడు? ఆయన నువ్వు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, ఆయన పట్ల నువ్వు నమ్మకం ఉంచి, దేవా నా సర్వము, నా సమస్తము, నా కన్ను నీవే తండ్రి అని నువ్వు నమ్మినప్పుడు ఆయన నిరంతరము నీతోనే ఉంటున్నాడు. నిన్ను ఆయన నిరంతరము కాపాడుచున్నాడు. ఆయన నిన్ను మరణానికి అప్పజెప్పకుండా నిన్ను రక్షించుచున్న దేవుడు ఎవరు అనగా యేసయ్య ఒక్కడే. దేనికి? ఆయనే నీకు తోడుగా ఉన్నాడు, ఆయనే నిన్ను రక్షించుచున్నాడు, ఆయనే నిన్ను కాపాడుచున్నాడు. కనుక ఆయన గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నమ్మమని ఇక్కడ వాక్యము చెప్పుచుంది. యేసు నామములో మిమ్మల్ని కూడా నేను వేడుకొనుచున్నాను. బలమైన విశ్వాసంతో నమ్మండి. ఏ సమస్య కూడా మనం ఏమీ చేయలేదు. దేనికైనా ఆయన మనం నమ్మితే ఏం జరిగింది? ఒక్కసారి చదువు. ఫస్ట్ వచ్చిన మనం ఎవరి పట్ల నమ్మకం ఉంచాలి? మనము దేవుడిని నమ్మాలి. నమ్మితే మనం ఎవరికి భయపడే పని లేదు. మనము గనక దేవుడిని నమ్మి దేవుడి బిడ్డలము గనక అయినట్లయితే మనం ఎవరికి భయపడే పనే లేదు ఈ సృష్టిలో. ఎందుకో తెలుసా? నా ఎమ్మట ఎవరున్నాడు? యేసయ్య ఉన్నాడు. నాకు ముందే ఉన్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. నా వెనక ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉన్నాడు. నా కుడి పక్క వెడక పక్క నా యేసయ్య ఉండగా నేను ఎందుకు భయపడాలి అని నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నమ్మటం లేదో నీకు ఏం కలిగింది? భయం కలిగిద్ది. కాబట్టి మనకి భయం లేకుండా జీవించాలి అంటే మనం యేసయ్య పట్ల నమ్మకం ఉంచాలి. మరొక వాక్యం భాగానికి వెళ్దాం. 2వ దశనీయులు 3:3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు. అంటే ఆయన మనలో ఉన్న చెడ్డ ఆలోచనలని, చెడ్డ పనులని, చెడ్డ క్రియలని ఆయన మనలో నుంచి తొలగించి వేసి మనల్ని స్థిరపరుస్తే ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని కరుణించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు. దేనికి? నీకు అన్ని కార్యముల నుంచి నిన్ను ఆయన ఖచ్చితంగా కాపాడి నిన్నుగా నిలబెట్టి నీ కుటుంబాన్ని కాపాడి నీ కుటుంబాన్ని నిలబెట్టి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నిన్ను స్థిరపరుస్తానని యేసయ్య వాగ్దానం ఇచ్చుచున్నా దేవుడు. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇస్తే భూమి ఆకాశంలో గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగానికి వెళ్దాం.
33 కీర్తన 18, 19. కీర్తన 18 వచనం 19. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల కలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలిచి ఉన్నది. విన్నారా అండి? సరే, మరి మరొకసారి చెప్పమ్మా. వారి ప్రాణమును మరణము నుండి చాలు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించేది ఎవరు? యేసయ్య. దేనికని? ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక. మనమందరము కూడా ఆయన బిడ్డలము కనుక మనం ఏ ఒక్కరము కూడా ఇబ్బంది పడకూడదు, మనం ఏ ఒక్కరము కూడా బాధపడకూడదు, మనం ఏ ఒక్కరము కూడా నశించకూడదు. దేనికి? ఆయన మనల్ని సృష్టించుకుంది నశించడానికి కాదు, లేకపోతే చెడిపోవడానికి కాదు, లేదా ఖరాబ్ అయిపోవడానికి కాదు, ఆయన మనల్ని కాపాడుకోవడానికి. మరొకసారి చదవము. వారు ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. చాలమ్మా. అంటే అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆర్థిక సమస్యలు, నువ్వు ఎలాంటి కరువులో ఉన్నా సరే వాటినన్నిటిని కూడా తప్పిస్తానికి నేనున్నాను అని వాక్యం రూపంలో యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కరువులు ఈ బాధలు, ఈ ఇబ్బందుల నుండి మనము ఎవరి వైపు చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నాము, కానీ యేసయ్య వైపు మనము చూడలేకపోతున్నాం. కారణం ఏమిటో తెలుసా? అపవాది మనల్ని యేసయ్య వైపు చూడనిస్తల్లా. దేనికి? మనము కనుక యేసయ్య వైపు కనుక చూసినట్లయితే వాడు అపవాది యొక్క కుతంత్రములు, అపవాది యొక్క క్రియలు మనల్ని ఏమీ చెయ్యలేవు కనుక ఆడు మనల్ని ఏం చేస్తున్నాడు? యేసయ్య దాకా ఎలాగిస్తల్లా, నిన్ను ప్రార్థన చేయనిస్తల్లా, నిన్ను యేసయ్య పట్ల నమ్మకాన్ని ఉండనిస్తల్లా. అపవాది వాడు చేసే పనే ఇది. కారణం ఏంటో తెలుసా? మరి యేసయ్య పైన నమ్మకం ఉండలేడు, ప్రార్థన చేయనీయుడు. ఎందుకంటే నిన్ను ప్రతి దానికి కూడా మనం యేసయ్య దగ్గరికి రావాలన్నా, బైబిల్ పట్టుకోవాలన్నా, మోకరించి ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా వాడు ఈ 3 జాగ్రత్తలు మాత్రం కంపల్సరిగా తీసుకుంటాడు. నువ్వు ఈ లోకంలో చెడు పనులు ఏమన్నా చేయి, నీకు సహకరిస్తా ఉంటాడు. నువ్వు ఇలాంటి మంచి ఆలోచనలు కనుక చేస్తుంటే నీకు ఏ మాత్రం కూడా ఆ టైంని మాత్రం కేటాయిస్తానికి ఆ అపవాది ఒప్పుకోడు. దేనికి? అపవాది కన్నా అధికమైన శక్తి నీకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే బైబిల్ పట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అపవాదిని శాసించేవాడిగా నువ్వు మారిపోతావని అపవాదికి భయం. అందుకని ఏం చేస్తా ఉండేది? నిన్ను మాత్రం ప్రార్థన చేయనివ్వదు, నిన్ను మాత్రం బైబిల్ చదవనివ్వదు, నిన్ను మాత్రం యేసయ్యతో నడవనివ్వదు. ఈ 3 కార్యక్రమాలు మాత్రం వాడు చూసుకుంటా ఉంటాడు. ఒకసారి చదవమ్మా. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద. చాలమ్మా. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు భయభక్తులు కలవారి మీద ఉంటుంది. నేను ఏ దరిద్రము వెంటాడుచున్నా, నేను ఏ మరణము వెంటాడుచున్నా, నేను ఏ అప్పులు వెంటాడుచున్నా, నేను ఏ వ్యాధి వెంటాడుచున్నా, నేను ఏ శత్రువులు వెంటాడుచున్నా, నేను ఏ చీకటి శక్తులు వెంటాడుచున్నా ఆయన చూపు ఎవరి మీద ఉంటుంది? చెప్పండి. ఆయన అందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుంది. అంటే నా బిడ్డ నన్ను కావాలనుకుంటున్నాడు, నా బిడ్డ నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను నా
బిడ్డని రక్షించుకోవాలి, నేను నా బిడ్డని ప్రేమించుకోవాలి. నేను నా బిడ్డతో ఉంటే ఎవరు కూడా ఈ లోకంలో కాదు, ఈ సృష్టిలో కూడా నా బిడ్డని ఎవరు అంటలేరు, ముట్టలేరు, తాకలేరు అని యేసయ్యకి తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, చదవమ్మా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి, ఆయన కృప కొరకు మనం ఏం చేయాలంట, కనిపెట్టాలి. అయ్యా నీ యందు నాకు భయభక్తులు కలిగి ఉన్నాయి తండ్రి, నేను నిన్ను ప్రార్థిస్తున్నా నాయనా, నేను ఏమి చేస్తున్నా, నువ్వు నా హృదయాన్ని చూసే దేవుడివి నాయనా. నేను ఈ లోకాన్ని అయితే మోసం చేయగలుగుతాను, కానీ నిన్ను నేను మోసం చేయలేదు. కారణం ఏమిటంటే నా హృదయంలో నేను ఆలోచన పుడుతున్నప్పుడే నీకు తెలుసు. కాబట్టి నేను నీ యందు భయభక్తులుగా జీవిస్తాను తండ్రి అని మనమందరం కనుక దేవుడు భయభక్తులుగా కనుక జీవిస్తున్నట్లయితే ఆయన కృప ఎలా ఉంది చెప్పమ్మా, చదువు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది. కారణం ఏమిటంటే నువ్వేదో ఒక పని చేస్తున్నావు, లేదా నువ్వేదో ఒక బిజినెస్ చేస్తున్నావు, లేదంటే నువ్వేదో ఒక జాబ్ చేస్తున్నావు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టాలి. అంటే నువ్వు ప్రార్థన చేయాలి, యేసయ్యా నేను అడిగిన ఈ సమస్తము నువ్వు నాకు ఇచ్చినందుకు మీకు మహిమ కలుగును కాక అని ఇవ్వక ముందే ఇచ్చినట్లుగా మనము ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన నమ్మి ఆయన మనకి అన్ని చేసినట్లుగా మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆయన కృప మన మీద కురుంభరించబడుతుంది. లేని దానిని ఉన్నట్లుగా ఊహించాలి. ఎందుకంటే అప్పుడే యేసయ్యని మనము నమ్మినట్లు. మీరు ప్రార్థన చేస్తా మీరు ఏమైతే అడుగుతున్నారో ఆ కార్యం మీకు జరిగినట్లుగా చూడండి. అది ఎంత పెద్ద కార్యమైనా మనకి గొప్పేమో కానీ యేసయ్యకి చాలా చిన్నదది. అందుకే ఆయన కృప మన మీద కుమ్మరిస్తున్నట్లుగా మనం ఏమైతే అడుగుతున్నామో దానిని కళ్ళతో చూడండి, దాన్ని చూసి ఆస్వాదించండి. యేసయ్య మనకి ఇచ్చాడు, మనం అనుభవించుచున్నామని పరిపూర్ణ విశ్వాసంతో మీరు ఎప్పుడైతే అలా గనక ప్రార్థన చేస్తారో ఆయన కృప మన మీద కుమ్మరిస్తానికి ఎలా ఉంది, సిద్ధముగా ఉంది. ఎందుకంటే ఆయన ఏ ఒక్కరు మొర ఆలకించకుండా ఉండే దేవుడు కాదు, ప్రతి ఒక్కరు మనని ఆలకించే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఏ ఒక్కరిని ఆయన చూస్తలేదు అనుకోవద్దు. మీరు అనుకుంటున్నారేమో నన్ను చూస్తలేదు, నన్ను పట్టించుకోవట్లేదని. ఆయన పట్టించుకునే దేవుడు. మనం లాస్ట్ వరకు, మన చివరి శ్వాస వరకు కూడా ఈ బిడ్డ మారుతాడేమో, నన్ను పిలుస్తాడేమో, నన్ను స్తుతిస్తాడేమో, నన్ను ఆరాధిస్తాడేమో, తన పాపములు ఒప్పుకొని పవిత్రుడిగా మారి నన్ను ఆరాధిస్తాడేమో, తన హృదయంలో నాకు చోటిస్తాడేమో అని చూసే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. మనకి చివరి నిమిషం వరకు కూడా సమయం ఇచ్చిన దేవుడు. ఇంకొక 5 నిమిషాల్లో, ఇంకొక 2 నిమిషాల్లో, ఇంకొక నిమిషంలో చనిపోయేటప్పుడు కూడా అయ్యో నా బిడ్డ మారుతాడేమో, నన్ను అంగీకరిస్తాడేమో, నన్ను తండ్రిగా అంగీకరిస్తాడేమో అని అప్పుడు వరకు కూడా ఎదురు చూసే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్య మాత్రమే. దేనికి? ఆ ఒక్క క్షణంలో ఆయన నిన్ను క్షమించగలిగి ఆయన హృదయానికి హత్తుకోగలిగిన దేవుడు. ఆ ఒక్క క్షణమైనా సరే మీరు మారు మనసు పొందుతాడేమో అని మనందరి కోసం ఎదురు చూసే దేవుడు. దయచేసి మనందరం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, మనందరం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసి చేసి కొన్ని, తెలియకుండా చేసి కొన్ని, ఆవేశంతో చేసే కొన్ని, చెడ్డ ఆలోచనలతో చేసే కొన్ని, ఎలాంటి పాపములైనా ఎలాంటి దుర్మార్గపు కార్యాలైనా అవన్నీ కూడా తొలగించి వేసేది, అవన్నీ కూడా మన పాపాలు కడిగి వేసేది, మనల్ని పవిత్రపరచుకునేది ఒక్క యేసయ్య మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోమని యేసు నామములో నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన చివరి మనకి మన ఆవిష్కారం అంతా వరకు కూడా ఎదురు చూసే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే యేసయ్య.
నువ్వు మన పాపాన్ని ఒప్పుకొని, తండ్రి నేను ఇక నానా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా, యేసయ్యా నీవు తప్ప నాకెవరు లేరని మనం చేసిన ప్రతి ఒక్క పాపముల్ని ఆయన సన్నిధానంలో ఒప్పుకొని వదిలేయాలి. అప్పుడు ఏమన్నాడు, ఇక నేను జ్ఞాపకం చేసుకోను, ఇక నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు. ఎలాంటి పాపములైనా ఆయన క్షమించి నీకు జీవితాన్ని కల్పిస్తాడు. ఆయన క్షమించి నిన్ను ప్రేమిస్తాడు. ఆయన క్షమించి నిన్ను రక్షిస్తాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలి. ఇంతమంది లోకములో ఇంతమంది దైవజనులు వాక్యం చెప్పుచున్నారు. లోకంతో ఇంతమంది దైవజనులతో యేసయ్య వాక్యం చెప్పిస్తున్నాడు. దేనికో తెలుసా? ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ అందాలి అని ఎంతో మంది దైవ సేవకులతో వాక్యం చెప్పిస్తున్నాడు. దేనికి అంటే ఆయన ప్రేమని లోకానికి తెలియజేస్తున్నాడు. మనం ఈ వాక్యం విని మారు మనసు పొందాలి, మన ప్రభు రాజ్యానికి వారసులుగా మారాలి అని. దేనికంటే ఆయన అంత గొప్ప దేవుడు. మనము గనక వాక్యముని అంగీకరించకపోతే, మనము గనక ప్రార్థన చేయకపోతే మన జీవితం ఏమైపోయింది చెప్పండి. అందుకే ఏ ఒక్కరు నశించిపోవటం మన యేసయ్యకి ఇష్టం లేదు కనుక అనేకమైన దైవజనులతో వాక్యం చెప్పిస్తున్నారు. అయ్యా మీరు మారండి అయ్యా, అయ్యా మీరు మారండి అయ్యా, అయ్యా మీరు మారు మనసు పొంది రక్షణ పొందుకోండి అయ్యా. అందరము కూడా మన యేసయ్య బిడ్డగా జీవితం, మనందరము కూడా పరలోక వారసులుగా ఉందామని యేసయ్య ఎంతో మంది కోటాను కొద్ది దైవజనులతో మనందరితో చెప్పిస్తున్నాడు. మనందరం కూడా మారాలి. దేనికంటే అందరూ కూడా చాలా మంది వాక్యం వింటారు, ఇటు వింటారు అటు వదిలేస్తారు. దయచేసి ఏ దైవజనులు చెప్పిన వాక్యమైనా ఎంతో శ్రద్ధగా విశ్వాసంతో వాక్యముని ఆలకించండి. ఆలకించి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా దేవుని బిడ్డగా మారాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు, మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు. ఆయన మన కోసం రక్తం కార్చిన దేవుడు ఉన్నాడు కనుక ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో అతనిని రక్షించును. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఎలాంటి వారు మొరపెట్టినా మొర వింటాను అని వాగ్దానం ఇచ్చుచున్న దేవుడు. అయ్యా నేను పేదవాడిదని కాదు, నేను ఏమీ లేని వాడిదని కాదు, ఎవరమైనా సరే ఆయనతో సృష్టించబడ్డ బిడ్డలం. ఆయనకి కోటాలు కోట్ల బిడ్డ ఒకటే, నడి రోడ్డు మీద ఏమీ లేకుండా బిడ్డ ఒకటే. ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడ్డలము కనుక ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్న దేవదేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మనందరం కూడా స్తుతించాలి. అందుకే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మీరందరూ కూడా ప్రార్థన చేసి ఆయన ప్రేమని పొందామని అడుగుతున్నాను. మనకి టైం సరిపోకపోవడం వల్ల మళ్ళీ రేపు వచ్చే వాక్యం మళ్ళీ ఇదే చెప్పుకుందాము. మన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. దేనికంటే ఆయన ఎలాంటి ప్రార్థనైనా ఆలకించే దేవుడు కాబట్టి మన దేవుడిని మనము నమ్మాలి. ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనము అందరం కూడా ఆయన స్తుతిద్దాం. దయచేసి కనులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన ఈ రోజున తండ్రి ఈ వాక్యమును ప్రభా మీరు నాతో చెప్పించి ఉన్నందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక. అదే విధముగా తండ్రి నాయన ఈ యూట్యూబ్ లో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారు నాయన, మందిరంకి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా తండ్రి నాయన ఈ వాక్యం విని నా తండ్రి ఎంతో మంది తండ్రి మారు మనసు పొందుకోవాలని అయా నేను యేసు నామములో ఆశిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు.
మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, గుంటూరు జిల్లా, తెనాలి. మరొకసారి చెప్తున్నాను, మా అడ్రస్ జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్, మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం.